వార్ 2 డే 1 కలెక్షన్ 300 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వార్ 1లో హృతిక్ రోషన్ ఎంత రా అండ్ రస్టిక్ గా కనపడ్డారో వార్ 2లో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కూడా చాలా రా అండ్ రస్టిక్ గా కనబడబోతున్నారు. పైగా దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. 1000 కోట్లు ఎలాగైనా సరే కొట్టాలని చెప్పేసి. దేవర అడిగినాడంటే 1000 కోట్లు చెప్పినాడని అర్థం. వార్ 2 అప్డేట్. షారుఖ్ ఖాన్ గారు ఇందులో క్యామియో రోల్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్ లీక్ అయింది. ఇంకా వార్ 2 క్లైమాక్స్ డిసెంబర్ 15 నుంచి జనవరి 1 వరకు జరగబోతుంది. కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. ఆల్రెడీ క్లైమాక్స్ చాలా వరకు నవంబర్లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు కంప్లీట్ చేశారు. ఇంకా అందులో మిగిలిన బ్యాలెన్స్ సన్నివేశాలు డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. విఎఫ్ఎక్స్ విజువల్స్ చాలా హై రేంజ్ లో హై గ్రాండ్ లో ఉండబోతున్నాయని న్యూస్. అది షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే ముంబైలో ప్లాన్ చేసుకున్నారు. ముంబైలో జరగబోతుంది వార్ 2 షూటింగ్. వార్ 1 మనం చూసాము, రా అండ్ రస్టిక్ గా ఉంటది. ఇప్పుడు వార్ 2 ఎలాగైనా సరే 1000 కోట్లు కొట్టాలని చెప్పేసి చాలా పకడ్బందీగా దీన్ని తీసుకువెళ్తున్నారు ముందుకి యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు. హృతిక్ రోషన్ గారికి ఇంతవరకు డే 1 కలెక్షన్లు 300 కానీ 250 కానీ ఏవీ లేవు. అట్లీస్ట్ 500 కోట్లు కూడా లేవు, 1000 కోట్లు అంతకన్నా లేవు. అందుకని ఆయన ఈ సినిమాతో ఎలాగైనా 200, 300, 500, 1000 కోట్లు కొట్టాలని చెప్పేసి ఆయన ఎంత పట్టుదలగా ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇది 1000 కోట్లు కొట్టినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ కి 2 మూవీస్ అవుతాయి 1000 కోట్ల క్లబ్. అంటే ఎస్ఆర్కే 2 మూవీస్ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ గారికి జవాను పఠాన్ కూడా, అలాగే బాహుబలి ప్రభాస్ ఒక్క అడుగు బాలీవుడ్ పై ఒక్క అడుగున ప్రభాస్ గారికి కూడా 2 సినిమాలు ఉన్నాయి. ఒకటి బాహుబలి, రెండవది కల్కి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే లిస్ట్ లో చేరిపోతారు. అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అనేది ఏమి ఉండదు. 2000 కోట్లు ఎవరు ఉందంటే జూనియర్ ఎన్టీ గారితో వచ్చేస్తుంది, ఇటు ప్రభాస్ గారితో వచ్చేస్తుంది, ఇటు షారుఖ్ ఖాన్ గారికి వచ్చేస్తుంది. అంటే ఇందులో కొంచెం బ్రేక్ డౌన్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరి సోలోగా ఉన్నాయి, జూనియర్ ఎన్టీఆర్ తో క్యామియోతో కలిపి ఉంటది అనమాట. అంటే RRR ఒకటి, వార్ 2 ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకుంటే 1000 కోట్లు చెప్పినాడని కూడా అర్థం అంటారు కదా, అలా 1000 కోట్లు సోలోగా వచ్చేస్తుంది. మరి ఇది ఇక్కడికి దేవర రివ్యూతో మళ్ళా కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.